పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలో మొత్తం 5 చోట్ల బాంబులు పెట్టినట్టు వచ్చిన వరుస బెదిరింపులతో టెన్షన్ నెలకొంది. రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్ట్, జడ్జ్ చేంబర్స్, జిమ్ఖానా క్లబ్, జడ్జ్ క్వార్టర్స్ లో బాంబులు పెట్టినట్టుగా అబీదా అబ్దుల్లా పేరుతో ఆగంతకుడు మెయిల్ చేశాడు. ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టుగా ఈమెయిల్ వచ్చింది. దీంతో మొత్తం 5 చోట్ల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అన్ని కోర్టులను తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో బాంబ్, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. సిటీ సివిల్ కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. కోర్టు నుంచి అందరినీ బయటకు పంపి తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్ నిపుణులు కోర్టులో అణువణువు క్షుణ్ణంగా గాలించారు. అటు రాజ్ భవన్ లో కూడా బాంబు పెట్టినట్టు మెయిల్ రావడంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. హైదరాబాద్లో బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి ప్రస్తుతం కలవరపెడుతున్నాయి. హైదరాబాద్లోని మొత్తం 5 ప్రాంతాల్లో, రాజ్భవన్తో పాటు సిటీ సివిల్ కోర్ట్ ప్రాంతంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ప్రస్తుతం మనం చూడొచ్చు డాగ్ స్క్వాడ్, ఇటు బాంబు సంబంధించిన స్క్వాడ్ కూడా ప్రస్తుతం మొత్తం తనిఖీలు అయితే నిర్వహిస్తుంది, క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. లోపల ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంతో పాటు కోర్టు జడ్జి పేచ్ ఏదైతే ఉంటుందో ఆ పేచ్తో పాటు సెక్షన్ ఆఫీస్ సంబంధించి మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా అగాంతకులు బాంబు పెట్టుంటారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే క్షుణ్ణంగా అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా లోపల సెక్షన్ సంబంధించిన లోపల ఉన్నటువంటి మొత్తం బీరువాను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. సెక్షన్ లో ఏమైనా అనుమానితులు పెట్టి ఉంటారా అన్న కోణంలో ఇటు బీరువాను సైతం వదలకుండా ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు కోర్టు ప్రాంగణంతో పాటు లోపల ఉన్నటువంటి అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి బాంబు లేదనేది ఒక అంచనాకు వస్తారు. ప్రస్తుతానికైతే బాంబు బెదిరింపు మెయిల్ కి సంబంధించి అబీద్ అబ్దుల్లా అనే వ్యక్తి ఈ మెయిల్ వచ్చినట్లుగా నిర్ధారించారు. జింకానాకు సంబంధించిన అఫీషియల్ మెయిల్ ఐడితో పాటు CCC కి సంబంధించిన సీజే ఎవరైతే ఉంటారో సిటీ సివిల్ కోర్టు సీజే జడ్జి కూడా అఫీషియల్ గా మెయిల్ వచ్చింది. ఉదయం 3:43 సమయాన ఈ మెయిల్ రావడంతో క్షుణ్ణంగా ప్రస్తుతం అయితే ఆ బాంబు స్క్వాడ్ అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. మొత్తం 2 బృందాలు చేరుకున్నాయి. 2 బృందాలు కూడా ప్రస్తుతం అయితే తనిఖీలో నిమగ్నమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ మెయిల్ గతంలో కూడా మనం చూసాం, చాలా బాంబు బెదిరింపు కాల్స్ అనేవి చూసాం. ఇవన్నిటిని కూడా ఫేక్ కాల్ గా గతంలో తేల్చారు. ప్రస్తుతం అయితే ఈ తనిఖీలు అయితే ఒకవైపు కొనసాగిస్తున్నారు. మరి ఈ తనిఖీలకు సంబంధించి క్షుణ్ణంగా ఏదైతే జడ్జి సంబంధించిన కోర్టు పేచి కావచ్చు, జడ్జీలు ఉండే ప్రాంగణం కావచ్చు, మనం ఉన్నటువంటి ఏదైతే కూర్చున్నటువంటి కోర్టు కేసుకు వచ్చే హీరింగ్స్ వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వారు తెచ్చినటువంటి సమాన్లను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి మెయిల్ మొత్తాన్ని కూడా ఫేక్ మెయిల్ గా అయితే ప్రస్తుతం ధృవీకరించారు. మరి ఈ బాంబు తనిఖీలకు సంబంధించి బాంబు ఉందా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవుపడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్ తో అమరేంద్ర రెడ్డి, సాక్షి టీవీ, CCC, హైదరాబాద్. అయితే సిటీ సివిల్ కోర్టులో క్షుణ్ణంగా తనిఖీ చేసిన బాంబ్, డాగ్ స్క్వాడ్ నిపుణులు బాంబులేవి లేవని క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్ళకు ఒక మెయిల్ వచ్చిన విషయం మాకు కమ్యూనికేట్ చేసి కోఆపరేట్ చేయమన్నారు. ఆ మెయిల్లో ఏంటంటే ఒక RDX బాంబ్స్ సిటీ సివిల్ కోర్ట్ ప్రెమిసెస్లో ప్లేస్ చేసినట్టు థ్రెట్ కాల్స్ మెయిల్ ఉంది. ఇమీడియట్గా మేము అందరం కూడా కోఆపరేట్ చేస్తూ ఆల్ లిటిగెంట్ పీపుల్స్ అండ్ అడ్వకేట్స్ అండ్ స్టాఫ్ బయటకు ఇమీడియట్గా బయటకు వచ్చి చీఫ్ జడ్జి గారి స్పాట్లో ఇనిషియేషన్ వల్ల ఇదంతా కూడా స్మూత్గా జరిగింది. తర్వాత బాంబ్ స్క్వాడ్ కూడా విజిట్ చేసి వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సిటీ సివిల్ కోర్టు వాళ్ళు మాకు చాలా కోఆపరేట్ చేశారు సార్. మేము ఈజీగా చెక్ చేసుకోగలిగాము. ఇలాంటి కోఆపరేషన్ ఎక్కడ థ్రెట్ కాల్ వచ్చినా కూడా అందరూ చేస్తే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఆల్ ప్లేసెస్ చెక్ చేశాం సార్. ఎక్కడ ప్రాబ్లం లేదు సార్. అన్ని క్లియర్ సార్.